డీటెయిల్స్ చూస్తే అధికారిక పాలనాపరమైన కార్యక్రమాల్లో నిత్యం బిజీగా గడిపే జిల్లా కలెక్టర్ మాస్టర్ లాగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. బోర్డులపై లెక్కలు చెబుతూ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామ జిల్లా ప్రజాపరిషత్ సెకండరీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్ చెప్పి ఉత్సాహపరిచారు. స్వయంగా ఆయన శ్రీకారం చుట్టిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బరంపూర్ గ్రామాన్ని సందర్శించారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఆయనే ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు లెక్కలు బోధించారు. దీంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. తాము నిర్దేశించుకున్న లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. 10లో 100% ఫలితాలు సాధించాలన్నారు. అందుకు విద్యార్థులు బాగా చదువుకోవాలని, ఏదైనా సబ్జెక్టులో వెనుకబడితే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. రేపటి భావి భారత పౌరులని మంచి మార్గంలో నడిచి ఆదర్శప్రాయంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈరోజు తాళమడుగు మండలంలో ZPSS బరంపూర్లో ఈరోజు ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో మేజర్గా మన జిల్లాలో అన్ని హై స్కూల్స్ కానీ, KGBVస్లో కానీ, జూనియర్ కాలేజెస్లో కానీ, మోడల్ స్కూల్స్లో కానీ ఇది సుమారుగా 130 అట్లా స్కూల్స్లో మనం పిల్లలకి ప్రతిరోజు పొద్దున ప్రేయర్ టైం తర్వాత 10 నిమిషాలు ఈ ఆరోగ్య పాఠశాల సంబంధించిన వారికి యొక్క ఆరోగ్య అలవాట్లు రావాలి ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క స్కూల్కి కావాల్సిన IEC మెటీరియల్ కానీ, పోస్టర్స్ కానీ అవి అన్నీ కూడా సప్లై చేయడం జరిగింది. అందరూ HMస్తో పాటు ఒక నోడల్ టీచర్స్ కూడా వారందరికీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా మంచి స్పందన ప్రతి ఒక్క స్కూల్ నుంచి కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా మా ఉద్దేశం ఏముంది అంటే పిల్లలకి భవిష్యత్తు మంచి ఉండాలి అంటే వారి ఆరోగ్యం మంచి ఉండాలి, వారి ఆరోగ్యమైన అలవాట్లు తీసుకొని రావాలి. దీనికి సంబంధించిన ప్రతిరోజు అట్లా వాళ్ళకి వ్యక్తిగత పరిశోధన మండే కానీ, ట్యూస్డే పోషకాహారం కానీ, తర్వాత వెడ్నెస్డే మనం ఈ యాంటీ డ్రగ్స్ డే కానీ, థర్స్డే మెంటల్ హెల్త్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ, తర్వాత ఫ్రైడే కమ్యూనికేబుల్ డిసీజెస్ కానీ, సాటర్డే పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, అట్లా ప్రతి ఒక్క అంశంకి మనం కంటెంట్ కూడా తయారు చేసి వాటికి మన దగ్గర ఒక రిసోర్స్ టీమ్ కూడా ఆల్ టీచర్స్, హెల్త్ డిపార్ట్మెంటు, విమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరి యొక్క రిసోర్స్ టీమ్ కూడా తయారు చేసి కంటెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మళ్ళీ HMs ఏం చేశారంటే ఒక్కొక్క నోడల్ టీచర్ ఒక్కొక్క సబ్జెక్ట్ టీచర్కి ఆ కంటెంట్ కూడా చెప్పి ఆ కంటెంట్ వాళ్ళు